జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో కనకదార స్తోత్రం కాదండి. దాని అర్థం ఎంత అందంగా ఉంటుందో నాకు చదవడం ఇష్టం, చెప్పడం కూడా ఇష్టం. నాకు ఇష్టమైన పని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పూల మొక్కలతో నిండి ఉన్న తమాల వృక్షము అంటే కాముగ చెట్టు. ఒక ఆడ తుమ్మెద ఆశ్రయించుకునే ఉన్నట్లు సంతోషంతో పులకరించిన శరీరము గల విష్ణుదేవుని హృదయమును నివాసముగా చేసుకున్న సకల ఐశ్వర్య సంపన్నురాలైన లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు నాపై ప్రసరించు శుభములు చేకూర్చునుగా. విష్ణుదేవుని మొగము మీద శ్రీదేవి చూపులు రాలుచుండును. ఆయన తనను చూచుచున్నాడని సిగ్గుపడి ఆమె చూపులు వెనకకు మరులును. ఇట్లు శ్రీహరి ముఖము మీదికి రాకపోకలు జరుపుచున్న లక్ష్మీదేవి చూపులు ఒక్కసారి ఈ భక్తుని పై ప్రసరించి సర్వ సంపదలు ఇచ్చుగాక. ఇక్కడ కోరికతో నిండియున్న అరమూత కన్నులతో తనను చూచుచున్న శ్రీహరిని ప్రేమతో రెప్పవేయకుండా కంటి కొనలతో చూచుచున్న ఆ ఇందిరాదేవి చూపు కొంచెము నాపై ప్రసరించి నాకు సంపదలను ఇచ్చుగాక. చిన్న మాట ఇక్కడ. అమ్మవారు బహు కోమలమైనది కదా, అంటే అమ్మవారు పుట్టేది పద్మలో కదా. ఆ పద్మ యొక్క రేకుల రాపిడికి అమ్మవారి పాదాలు ఎరుపెక్కిరియంట. అంటే ఆ పద్మాల రేకుల రాపిడికే అమ్మవారి పాదాలు ఎరుపెక్కితే ఇంకా ఆవిడ చేతులు ఇంకెంత సుకుమారంగా ఉన్నాయి. అంత కోమలమైన తల్లి తన పాదాలు వదుతుందని స్వామి ఆవిడను చూస్తుండగా తను స్వామి వైపుగా చూసినప్పుడు తననే చూస్తున్నాడన్న భావన కలిగిన తల్లికి ఒక్కసారి సిగ్గుతో తలదించుకోగా వీరిద్దరి చూపులు ఎలా ఉన్నాయంటే భృంగాంగనేవ మకులాభరణం తమాలు, అంటే తుమ్మిదలు. ఆయన చూపులు తుమ్మిదలైతే ఈవిడ చూపులు కూడా తుమ్మిదలైతే వీరిద్దరి మధ్య తుమ్మిదల మాలలాగా ఉంది అని ఒక అందమైన భావన. కోరికతో నిండిన అరమూత కన్నులతో తనను చూచుచున్న శ్రీహరిని ప్రేమతో రెప్పవేయకుండా కంటి కొనలతో చూచుచున్న ఆ ఇందిరాదేవి నాపై ప్రసరించి నాకు సంపదలనిచ్చుగాక. ఏ శ్రీదేవి యొక్క కడగంటి చూపులు కౌస్తుభమణితో వెలుగుందు శ్రీహరి హృదయం నందు ప్రసరించి ఇంద్రనీలమణి హారముల వలె ప్రకాశించుచున్నదో, ఏ దేవి చూపులు భర్త అయిన విష్ణుదేవునికి కూడా కోరిన కోరికలు తీర్చుచున్నదో అటువంటి లక్ష్మీదేవి చూపులు నాకు శుభములు ప్రసాదించుగాక. శ్రీహరి యొక్క కోరిన కోరికలే అమ్మవారు తీరుస్తున్నప్పుడు మన కారు మబ్బుల కాంతి రేఖ వలె విష్ణుమూర్తి హృదయం మీద మెరసిపోవుచుండు లక్ష్మీదేవి యొక్క దివ్య స్వరూపము నాకు సర్వశుభములు ఇచ్చుగాక. కారు మబ్బు అంటే బాగా నీటితో నిండిన మబ్బు, అమ్మవారు మెరుపు తీగ కాంతి రేఖ వలె. అటువంటి అమ్మవారు నాకు సర్వశుభాలను ఇచ్చుగాక. మంగళ స్వరూపిణి అయిన లక్ష్మీదేవి యొక్క కడగంటి చూపు శ్రీ మహావిష్ణువునందు ప్రసరించుట చేత ఆయన లోక రక్షణాకృత్యము నెరవేర్చగలుగుచున్నాడు. అటువంటి క్షీరసాగర కన్య యొక్క క్రీగంటి చూపు నా మీద పడి నన్ను ధన్యుణ్ణి చేయుగాక. ఆవిడ చూపు వలనే ఆయన లోకరక్షణ చేయగలుగుతున్నాడు. అటువంటి తల్లి మరి అంతే కదా, ఒక్కసారి వచ్చేయంగానే ఆవిడ వెనకే వచ్చేసాడు కిందకి. ఆయనే కదా మన వెంకయ్య. ఇంద్రునకు త్రిలోక సామ్రాజ్యమును ప్రసాదింపగలదియు నారాయణునకు ఆనందము కలిగించునదియు అయిన లక్ష్మీదేవి యొక్క చూపులో సగము నాపై ఒక్క క్షణకాలము నిలిచి నన్ను అనుగ్రహించునుగాక. యజ్ఞయాగాదులు చేయకపోయినను మానవులు ఏ మహాదేవి చూపులు సోకుట వలన దేవేంద్ర పదవిని కూడా పొందుచున్నారో అటువంటి పద్మాసనయు పద్మవర్ణము గలదియు అయిన శ్రీదేవి యొక్క చూపు మాపై నిలిచి మేము కోరిన సంపదలు ఇచ్చుగాక. చాతక పక్షి మేఘాల నుండి పడుచున్న వర్షపు నీటిని తాగి తృప్తి పొందే పక్షి. ఎండవేడికి తపించిన పిల్ల చాతక పక్షి మేఘములో గాలి తగలగానే వర్షంతో తృప్తి నొందినట్లు
పాపములతో తప్పించుచున్న ఈ అభాగ్యుని దయతో కూడిన లక్ష్మీదేవి చూపు సంపదలిచ్చి తృప్తి పొందించునుగాక. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే చాతక పక్షి మామూలుగా ఉన్న నీటిని అసలు తాగదు. డైరెక్ట్గా వర్షం పడేటప్పుడు తనకి ఇక్కడ హోల్ ఉంటుందని ఇలా నిలవ ఉన్న నీటిని తాగడం వల్ల అది తన దాహం తీరదు. దాని దాహం తీరాలంటే వర్షం పడాలి. డైరెక్ట్గా పడుతున్న వర్షంని గొంతులో నుంచి ఇలా తాగినప్పుడు అది డైరెక్ట్గా కడుపులోకి వెళ్ళి. ఇక్కడ చాతక పక్షి వర్షపు నీటిని తాగగలదు, కానీ మస్మిన్న కించెన విహంగ శిశో విషన్ని అని చాతక పక్షి పిల్లకి ఆ నీటిని తాగడం చేత అయ్యిద్దా? చేత కాదు. అప్పుడు ఏం చేయాలి? ఈ పక్షి పిల్లకి ఆహారం తీసుకోవడం తనంతటా తాను చేత కాదు. నువ్వు అవకాశం ఇచ్చినా నాకు తీసుకోవడం చేత కాదు. అటువంటప్పుడు నీ అంతటా నువ్వే మళ్ళీ ఆ అవకాశాన్ని నేను తీసుకునేలా చెయ్యి. ఇది విహంగ శిశో విషన్ని. ఎలా ఉన్నాను నేను? ఎంత దాహంతో ఉన్నాను. ఎండ వేడికి తపించిన పిల్ల చాతక పక్షి, అంత వేడికి అల్లాడుతున్న దాన్ని దయతో ఇవ్వడమే కాదు, వాటిని స్వీకరించేలా అనుభవించేలా కూడా నువ్వే చేయి తల్లి. సృష్టి కాలమును బ్రహ్మపత్ని అయిన సరస్వతి అనియు, పోషణా కాలమును నారాయణ పత్ని అయిన లక్ష్మీదేవి అనియు, భక్తులను అనుగ్రహించుటలో అన్నపూర్ణాదేవి శాకంబరి అనియు, ప్రళయ కాలమున రుద్రుని పత్ని అయిన పార్వతి అనియు చెప్పబడుతున్న విష్ణు పత్ని అయిన లక్ష్మీదేవికి నమస్కారము. ఇన్ని రూపాల్లో ఉన్నది నువ్వే తల్లి. నమస్కారం, నీకు నమస్కారం, నీకు నమస్కారం. ఎప్పుడు చూసినా నీకు నమస్కారం. ఏ రూపంలో? అన్ని రూపాల్లో ఉన్నది నువ్వే. శుభకర్మలకు మూల కారణమైన వేదస్వరూపిణియు, మహోన్నత గుణములకు పుట్టినిల్లైన ఆనందరూపిణియు, పద్మము పీఠముగా గల శక్తి రూపిణియు, సకల సంపస్వరూపిణియు అయిన విష్ణుదేవుని ఇల్లాలైన లక్ష్మీదేవికి నమస్కారం. తామర పువ్వు వంటి ముఖము గల తల్లికి నమస్కారము. పాల సముద్రము పుట్టినిల్లుగా గల దేవికి నమస్కారము. చంద్రునకు అమృతమునకు సోదరైన చల్లని తల్లికి ప్రణామము. నారాయణునికి ప్రియురాలైన అమ్మకు వందనము. బంగారు తామర పువ్వునందు కూర్చున్న దేవికి ప్రణామము. సమస్త లోకములకు నాయకురాలైన అమ్మకు వందనము. సమస్త దేవతలను కరుణించు స్వభావము గల దయామూర్తికి జోహారు. శాంగమును విల్లు ధరించిన మురారికి ప్రియపత్నివి నమస్కారం. భృగు మహర్షి కుమార్తె అయిన భార్గవికి నమస్కారము. విష్ణుదేవుని హృదయముపై విశ్రమించు దేవికి నమస్కారము. పద్మమే నివాసము గల తల్లికి వందనము. శ్రీమన్నారాయణునికి ప్రియురాలైన అమ్మకు ప్రణామము. కాంతి స్వరూపిణి కమల నేత్రము అయిన లక్ష్మికి నమస్కారము. భాగ్య రూపిణియు జగత్ సృష్టికి కారణభూతురాలైన కమలాదేవికి నమస్కారము. దేవతలచే పూజించబడుచున్న దేవికి నమస్కారము. నందగోపిని కుమారుడైన శ్రీకృష్ణుని దేవేరియు రుక్మిణి అయిన దేవికి నమస్కారం. పూజురాలైన ఓ తల్లి, నీకు నేను చేయు నమస్కారములు నాకు సంపదలు కలిగించును. కన్నులు మొదలైన ఇంద్రియములకు ఆనందమునిచ్చును. సామ్రాజ్యములు ఇచ్చును. అంతేకాదు నేను చేసిన పాపములను కూడా పోగొట్టును. అటువంటి నమస్కారములు నన్ను పవిత్రుని చేయుగాక. తల్లి, నీ చూపులు ప్రసరించుట చేత నిన్ను సేవించు నీ భక్తుడైనను సంపదలు పొందుచున్నాడు. అట్టి దయామూర్తివైన నిన్ను, విష్ణుదేవునికి ప్రియురాలైన నిన్ను త్రికరణ శుద్ధిగా సేవించుచున్నాను. మురారి హృదయేశ్వరి అంటే ఇక్కడ ఒక చిన్న మాట. తామర పూల వంటి కన్నుల గలదానా, పద్మము చేతిలో గలదానా, తెల్లటి పట్టు చీరతోనూ గంధములతోనూ పూలమాలలతోనూ ప్రకాశించుదానా, ముల్లోకములకు ఐశ్వర్యమును ప్రసాదించుదానా, విష్ణు పత్ని అయిన ఓ లక్ష్మీదేవి నా యందు అనుగ్రహము చూపుము. అమ్మవారి చూపు కోసం మనందరం ఎదురు చూస్తాము, కానీ
దిగ్గజములు సువర్ణ పాత్రములతో గంగాజలమును తెచ్చి అభిషేకించుట చేత తడిసిన దేహము కలిగినదియు జగజ్జనయు అమృత సాగర పుత్రికయు సర్వలోకాధినాథుడైన శ్రీమన్నారాయణుని ఇల్లాలును అయిన శ్రీ మహాలక్ష్మికి ప్రతిదినము ప్రాతకాలమునందు నమస్కరించేదను. అమ్మవారిని పఠంతు చింతయే దేవి సర్వాభరణ భూషిత. ప్రాతకాలే పఠంతు చింతయే దేవి సర్వాభరణ భూషిత. కమలాక్షుని రాణివైన ఓ కమలాదేవి, దరిద్రుల్లో మొదటివాడను, నీ దయకు పాత్రుడను అయిన నన్ను కరుణతో నిండిన కడగంటి చూపులతో చూచి అనుగ్రహింపు అని చెప్పింది ఆదిశంకరాచార్యుల వారు. ఎట్లా అంటే ఆవిడ దర్శనానికి ఎంతోమంది ఉన్నారు. దేవర్షులు, దేవతలు, ఋషులు, సిద్ధులు అందరినీ దాటి లక్ష్మీపతులు అంటే ఐశ్వర్యవంతులు, అనుష్ఠాన పరులు, కొద్దిగా అనుష్ఠానం ఉన్నవాళ్ళు, ఇందరిని దాటి రావాలి చూపులు. నేను చూడగలుగుతానా నిన్ను? ఇందరిని దాటి నేను నిన్ను చూడగలుగుతానా? లేదు లేదు. అందుకని నువ్వే నన్ను చూడు తల్లి అని అనడం. 3 వేదాల రాసి అయిన స్వరూపము గలదియు ముల్లోకములకు తల్లి అయినదియు శ్రీలక్ష్మీదేవి కనకదార స్తోత్రము చేత. ఇక్కడ ఇంకొక చిన్న మాట, స్వామి మురారి హృదయేశ్వరి అంటారు కదా. చిన్న మాట ఏంటంటే రాక్షసులు మురారి హృదయేశ్వరి అంటే రాక్షసుల్ని చంపిన విష్ణువు స్వామిని దేవతలందరూ మంగళాశాసనాలతో ఆయనకి జయ జయాలు పలుకుతూ ఉంటారు, 3 దేవతలు. ఎందుకంటే రాక్షసుని సంహరించి లోకాలను కాపాడాడు కనుక. అటువంటి స్వామి ఆ స్థితిలో ఎవరి వంక చూస్తాడంటే అమ్మవారి వంక చూస్తాడంట. వీరందరి జయ జయ ధ్వానాల కన్నా అమ్మవారు ఒక్కసారి కడగంటితో అలా చూస్తే అప్పటి వరకు రాక్షసులు సైతం ఛేదించలేని కవచాలు అమ్మవారి చూపుకి ఉబ్బి తబ్బిబ్బైన స్వామి కవచాలు అలా పగిలిపోయాయి అంట. అంటే ఆ స్వామి ఎంతమంది రాక్షసులైనా ఎంత పనైనా చేయగలడు, కానీ ఆయనకు కావాల్సింది ఏంటి? అమ్మవారి చూపు. అంటే అమ్మవారి చూపు కోసం స్వామి ఆరాటపడతాడు, అంతే కదా. ఆవిడ చూస్తే చాలు ఆయనకి సంతోషం. ఆయన సకల కోరికలను తీర్చగల తల్లి ఆవిడ. మరి ఆవిడికి ఆయన తన వంక చూస్తే చాలు. అది వారిద్దరూ అలా చూసుకుంటున్న తల్లిదండ్రులు ఇద్దరు మనల్ని కూడా చూడాలని నాకు ఇష్టమైన ఒక భావన ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా తప్పులుంటే తప్పకుండా క్షమించండి. చెప్పాను కదా, సాధనా పరురాలని కాదు, సాంప్రదాయంలో పుట్టిన దాన్ని కాదు, కేవలం స్వామి పైన అమ్మ పైన కూసింత భక్తి ఉన్నదాన్ని. కనకదార చదవడం నాకు ఇష్టం, చదివిన దాన్ని చెప్పాలనుకోవడం ఇష్టమైన పని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.